డబ్బా. మీ మేనకోడలు వెంటబడే వాళ్ళ లిస్టు తయారు చేస్తే ఒక చిన్న ఓటర్స్ లిస్టు తయారయ్యేటట్టు. కోట్ల ఆస్తికి వారసురాలు మరి బెల్లం ఉన్న చోట ఎగబడే ఈగలకి లోటుంటుందా? సరే గాని వీడెవడు? మంజుకి వీడెలా తెలుసు? ఏం అర్థం కావట్లేదే. సరే, ముందు వాడి అడ్రస్ నువ్వు కనుక్కో, ఆ తరువాత కథ నేను నడిపిస్తా. కమాన్. పద పద, ఇంట్లో దిగబెట్టేస్తాను. వద్దు వద్దు, ఇంతవరకే హద్దు. సరే అయితే రేపు మళ్ళీ కలుస్తావు కదా? అవకాశం ఉంటే అలాగే. అదేం కుదరదు, తప్పకుండా వస్తానని మాట ఇవ్వాలి. లేకపోతే నేనే ఇక్కడికి వచ్చేస్తాను, ఈ హద్దు దాటేస్తాను. వద్దు వద్దు, అలాగేం చెయ్యొద్దు, నేనే వస్తాను. చేతిలో చేసి చెప్పు. బాయ్ బాయ్. మంజు, ఇప్పుడు నేను డ్రాప్ చేసింది ఎవరు? ప్రసాద్ ఒంటరిగా వెళ్తున్నానని తోడొచ్చాడు. నిన్నటి వరకు అతనితో మాట్లాడడానికి ఇష్టపడిందని ఈనాడు అతన్ని తోడుగా తెచ్చుకున్నావా? నిన్నటికి ఇవాళకి మధ్య ఎంతో మార్పు రావచ్చు కదా కుమార్ బాబు. నిన్నటి ప్రసాద్ కేవలం ఒక జేబు దొంగ, కానీ ఇవాళ గ్రహణం విడిచిన చందమామ, తోడైనా నీడైనా. అర్థమైంది. ప్రసాదం ఒకసారి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. మిమ్మల్నా? అతన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, నిన్ను అతను అంతగా ప్రేమిస్తుంటే తర్వాత సంగతి నేను మాట్లాడతాను. మీరు మాట్లాడతారా? ఏ, నీ పెళ్లి సంగతి నువ్వే మాట్లాడుకుంటావా? ఇవాళ నేను చాలా లక్కీ. ఉద్యోగం కోసం వెళ్తే ఉద్యోగం దొరకలేదు కానీ పోగొట్టుకున్న హృదయం మాత్రం దొరికింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నా మంజు. ఏం జరిగింది? హాస్పిటల్? తొందరగా పోయా, టాక్సీ పట్టా. సరే గురు. జాగ్రత్త. జాగ్రత్త. ఏం కోడల పిల్ల? ఓ తమరా? ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? స్వయానా మీ అమ్మకి తమ్ముణ్ణి, నీకు మేనమావని, నీ రాకపోకలు నాకు కాక ఎవరికి అవసరం? మామయ్య, నువ్వు నా దారి నుంచి తప్పుకోవడానికి ఎంత పుచ్చుకుంటావు? నువ్వు తప్పుకోమంటే అలాగే తప్పుకుంటాను, కానీ నువ్వు నడుస్తున్న దారి మొత్తం రక్కిసముళ్లే. రక్కిసముళ్ళు కాదు మామయ్య, 3 ముళ్ళు. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, సంతోషించు. సంతోషించడం కాదు కోడలా, ఈ విషయం తెలిస్తే నువ్వు విచారిస్తావు. నువ్వు పెళ్ళాడాలనుకుంటున్న ఆ ప్రసాద్కి ఆల్రెడీ పెళ్ళయింది. అంతేకాదు, ఇవాళ బిడ్డకి తండ్రి కూడా కాబోతున్నాడు. నీ మాటలు నమ్మను. వింటే నమ్మకపోయినా కళ్ళారా చూస్తే నీకే తెలుస్తుంది. సరే, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళు. నీ కాటు ఈ మావయ్య తెలివితేటల ముందు నయా పైసకి పనికిరాదు కోడలా. ఏమండి, ఇక్కడ ప్రసాద్ ఇల్లు ఎక్కడా? ఈ ఇల్లేనండి, కానీ ప్రసాద్ ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్. హాస్పిటల్ కా? ఎందుకు? ఎందుకేదమ్మా, దేవుడు మేలు చేస్తే మగ పిల్లడ పుట్టచ్చు. కొడుకు పుట్టాడా? కొడుకు పుట్టాడు కదా, మగ పిల్లడు పుట్టాడు. అయితే అందరికీ మిఠాయి పంచి పెట్టాలి. ముందే వాడి గుట్టు బయటపడింది కానీ సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ఘోరం జరిగేది. నీ గొంతు కోసేవాడు ఒక పక్క పెళ్ళాం బిడ్డలతో కాపురం చేస్తూ ప్రేమ, పశ్చాత్తాపం, మంచి మార్పు అంటూ ఇంత నాటకం పడతాడా? రాని జీవితాంతం గుర్తుండేటట్టు వాడికి బుద్ధి చెప్తాను. మంజు, మంజు. ప్రసాద్. ఓ అన్నగారా, ఎందుకు వచ్చావు? ఎవరు రానిచ్చారండి ఇక్కడికి? ఒకరు రానిచ్చేదేమిటి, ఎవరి మనసు వాళ్ళని లాక్కొస్తుంది. అది మనసున్న వాళ్ళు మాట్లాడే మాట, నీలాంటి మోసగాడు కాదు. నాకు మనసుందో లేదో, నేను మోసగాడినో కాదో తెలుసుకోవాల్సింది నువ్వు కాదు,
మంజు ఆ పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వు మంజును కలుసుకోవడానికి వీల్లేదనడానికి నువ్వెవరు? ఒక్కడుగు ముందుకు వెయ్యి, నేనెవరో తెలుస్తుంది. మంజు! సారీ అన్నగారు, నాదే పొరపాటు. వస్తాను. లీవ్, అనుమానించుకో. కమాన్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. బాగుంది బ్లేడు. నీ ముఖం లాంటితో కూడా ఎరగను నేను. మనం ఇద్దరం ఫ్రెండ్స్ ఎలా అవుతాం? నీ విరోధికి విరోధిని కనుక స్నేహితుణ్ణి. నీలాగే నాకు కుమార్తో తేల్చుకోవాల్సిన జమా ఖర్చులున్నాయి. థ్యాంక్ యూ. రా. నీ పేరు, వృత్తి నాకు ముందే తెలుసు. కుమార్ నిన్నెంత అవమానం చేశాడు. చేస్తాడు. బదులుకు బదులు 10 రెట్లు చేయకపోతే చూడమంతాడాక. సవాల్ చేసినంత మాత్రాన చాలదు. కీలిరిగి వాత పెట్టాలి. కీలేమిటి, వాతేమిటి? క్లియర్గా చెప్పు. కుమార్ బాబా షేక్ ఫ్రెండ్స్. దుబాయ్ నుంచి వచ్చే దొంగ బంగారం బాబా షేక్ దగ్గరికి కుమారే చేరుస్తాడు. నాకందిన సమాచారాన్ని బట్టి ఇవాళ రేపు స్టీమర్ వస్తుంది. నువ్వు కొంచెం గట్టి పట్టుబడితే ఆ కుమార్ని జైలుకు పంపించదు. జైలుకేమిటి? ఛాన్స్ దొరికితే ఉరిశిక్ష వేయిస్తాను. కానీ ఆ స్టీమర్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది, కుమార్ వాళ్ళని ఎక్కడ కలుసుకుంటాడు? ఆ వివరాలు ఎలా తెలుసుకుంటావో ఇక నీ తెలివితేటలే. హలో హలో హలో.